ఇచ్చారా? ఇవ్వలేదు. మరి సూపర్ హిట్ ఎలా అయింది? ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి ఎంతమంది ఉంటే అంతమందికి శ్రీనిధి 1500 ఇస్తామని చెప్పారు. ఒకరికైనా ఇచ్చారా? మరి ఎలా సూపర్ హిట్ అయిందో ఒకసారి చెప్పండి. రైతులకి 20,000 ఇస్తాను అన్నాడు. మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టాడు, రెండో సంవత్సరం అరకొర ఇచ్చారు. అలాగే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేంటి? నేను ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, నలుగురుంటే ఇంత ఇస్తాను అన్నాడు. మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టాడు, రెండో సంవత్సరం కొందరికి 10,000, కొందరికి 8,000, కొందరికి 12,000. తర్వాత 30 లక్షల మంది తల్లులకి లేకుండానే తీసి పడేశారు. మరి సూపర్ హిట్ ఎలాగో మీరు అందరూ కూడా చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదీ చేయకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్తో తమ పచ్చ పత్రికలు, పచ్చ ఛానల్లో భజనలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం బతికేస్తోంది. కానీ ఏమైనా ప్రజలకు చేస్తుందా? ఇంకో మహానుభావుడు ఉన్నాడు, నేను వంగవీటి రంగాకి టీ పెట్టించానంటాడు. మొన్న తెలంగాణకు పోయి గద్దరికి నేను కారు కొనిచ్చానంటాడు. మన వాలంటీర్లు అడుగుతున్నారు, అవి మీరు చేశారో లేదో దేవుడు ఎరగన్నా, మాకు 5,000 ఉంటే 10,000 చేస్తామన్నావు, ఈ రోజు ఉన్న ఉద్యోగాన్ని ఊడబెరికేసావు కదన్నా, మా జీవితాలు కాపాడని అడిగితే దానికి సమాధానం లేదు. నేను రాజకీయ పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి కావడానికి కాదు, సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు చూసి పెట్టాను అన్నాడు. ఈ రోజు అదే సుగాలి ప్రీతి తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తాను డిప్యూటీ సీఎం అవ్వడానికి ఆ అమ్మాయి చావును ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలో ఉండి కేంద్రంలో పొత్తుతో ఉండి కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోవటం అనేది అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారేమో సచివాలయ ఉద్యోగాల్ని మెరిట్ మీద ఎటువంటి తప్పుల తడకలు జరగకుండా చక్కగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే 15,000 ఉద్యోగాల్ని కూడా పేపర్ లీక్ కూడా కాకుండా చేయలేకపోయాడు. లీకేజ్ స్టార్ అయిపోయాడు ఈరోజు లోకేష్ గారు. సో ఈరోజు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ప్రజలకి మంచి చేయాలన్నా మనసు లేదు. కేవలం జగన్ గారిని, వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని తిట్టించడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం, కొంతమందిని జైల్లో పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సో ప్రజలకంతా ఇది గమనిస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మనం మన పని అయిన ఈ ఓట్ల వెరిఫికేషన్ లో మన ఓట్లని సక్రమంగా కాపాడుకోవాలి. 2-3 చోట్ల తిరుపతిలో ఉన్నోళ్లు నగిరిలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నోళ్లు విజయపురంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మన మండలంలో ఉన్న వాళ్ళంతా పిల్లల చదువు కోసము తిరుపతికి పోయి ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఓటు పెట్టుకోవాలి, 2 చోట్లంతా పెట్టుకోకూడదు. కానీ ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ 6-7 ఓట్లు పెట్టుకొని ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఆధార్ లింకేజ్ ఇమ్మంటే ఇవ్వరు, ఎందుకంటే దొంగ ఆట ఆడాలి కదా. మొన్న ఎన్నికల్లో కూడా మనం వెరిఫై చేస్తే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు పుత్తూరు రూరల్ లో ఉన్న వాళ్ళు, పుత్తూరు మున్సిపాలిటీలో ఎంతమందిని మనం ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ప్రూఫ్స్ తో పెట్టి తీయించడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ 2 ఏళ్లలో చేస్తుంటారు మళ్ళీ అప్లోడ్. వాటన్నిటిని ఎలా